ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్మహాభారతంలోని ఆది పర్వంలో విశేషాలు మనం యథాశక్తి తెలుసుకుంటున్నాం. ముందుగా ఆచార్యుల వారు మనందరి చేత సంకల్పాన్ని పఠింపజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం నమస్తుభ్యం మహాదేవ నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే నారాయణ కృపానిధే పాహి మాం ఫణిశైలేశ పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే భక్తబంధో దయానిధే. మహాభారత శ్రవణ ఫలం మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కరజలైరభిషేచనేన కిం తస్య పుష్కరజలైరభిషేచనేన. అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవోత్తమస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం సర్వేషాం భక్తజనానాం భక్తజనానాం ఆధివ్యాధి ఆధివ్యాధి నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా విశూచికా క్రిమిజనిత క్రిమిజనిత సమస్త సమస్త దుష్ప్రభావ దుష్ప్రభావ నివారణార్థం నివారణార్థం సర్వారిష్ట సర్వారిష్ట నివృత్తి ద్వారా నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ ధర్మార్థ కామమోక్షాఖ్య కామమోక్షాఖ్య చతుర్విధ చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ వాంగ్మనః కాయ ప్రవర్తిత ప్రవర్తిత అనేక జన్మాఘ అనేక జన్మాఘ నిబర్హణార్థం నిబర్హణార్థం సమస్త సమస్త పాపక్షయార్థం చ పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే శ్రీమన్మహాభారతే ఆదిపర్వ
ఆదిపర్వణి ఆదిపర్వణి యథాశక్తి యథాశక్తి ద్వితీయాధ్యాయాంతర్గత ద్వితీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం శ్లోకపారాయణం ఆచార్యముఖేన ఆచార్యముఖేన కరిష్యామహే కరిష్యామహే వ్యాసధ్యానం వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే పరాశరాత్మజం వందే శుకతాతంతపోనిధిం సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః వాసిష్ఠాయ నమో నమః అచతుర్వదనో బ్రహ్మ అచతుర్వదనో బ్రహ్మ విబాహురపరో హరిః విబాహురపరో హరిః అఫాలలోచన శంభుః అపాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః భగవాన్ బాదరాయణః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమన్మహాభారతంలోని ఆది పర్వంలో రెండవదైనటువంటి ఉపపర్వం పర్వసంగ్రహ పర్వంలో ఉన్న విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం యథాశక్తి. మానవునకు దేహాభిమానం అనేటువంటిది ఎప్పుడైతే పెరిగిపోతుందో జీవితం యొక్క లక్ష్యం అనేది అర్థం కాదు. ఎందువల్ల అంటే ప్రతి మానవుడు కూడా మరణించక తప్పదు. మరణాన్ని గురించి ఆలోచించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ మరణం అనేది ప్రతి ఒక్కరికి సహజమనే విషయాన్ని ఎప్పుడైతే మనం ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటామో ఐహికమైనటువంటి విషయాల పట్ల ఉండే ఆశలన్నీ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. ధృతరాష్ట్ర మహారాజు రాజ్యం చెయ్యలేడు. ఎందువల్లంటే అంధుడు కాబట్టి. అయినా పాండురాజు సోదరుడు ఏం చేశాడు? అన్నగారిని సింహాసనం మీద కూర్చోబెట్టి తాను రాజ్యపాలనాన్ని నిర్వహిస్తూ కూడా అన్నగారు పెద్ద అనేటువంటి భావన కలిగించాడు అందరికీ కూడా. అలా అర్హత లేకపోయినా సింహాసనం మీద కూర్చున్న ధృతరాష్ట్రుడికి నెమ్మదిగా అది అలవాటు పడి దాన్ని విడిచిపెట్టలేనటువంటి స్థితికి చేరుకున్నాడు. నిదానంగా ధృతరాష్ట్రుని కుమారులు కూడా రాజ్యాన్ని పాండవుల నుంచి అపహరించడానికి సిద్ధమయ్యారు. పిల్లలు చెప్పినట్లుగా వింటూ ఈ ధృతరాష్ట్రుడు సజ్జనులైనటువంటి పాండవులకు అపకారం చేస్తూ వచ్చాడు. వయసు మీరిపోతున్నా కూడా వ్యామోహం మాత్రం తగ్గలేదు. ఇక్కడ మనం ధృతరాష్ట్రుణ్ణి మనం చూచినప్పుడు అది మన జీవితానికి మనం అన్వయం చేసుకోవాలి. అందరము కూడా నిత్య జీవనంలో వృద్ధాప్యం మనకు ఎలాగూ వస్తుంది. ఈ లోపుగా జీవిత లక్ష్యం ఏంటో మనం ఎంచుకోవాలి. ఈ జీవితంలో పరులకు హాని చేయకుండా జీవించాలి. ఎందువల్ల అంటే ఎవరి జీవితమైనా కూడా శాశ్వతమైంది కాదు కాబట్టి జీవించినంతకాలం పరోపకారంతో ఉండాలి అనేటువంటి భావన మనకు కలగడానికి ఈ ధృతరాష్ట్రుని యొక్క జీవితాన్ని మనం చూచినట్లయితే అర్థమవుతుంది. అజరామరవత్ ప్రాజ్ఞ విద్యామర్థంచ సాధయేత్ గృహీత ఇవకేశేషు మృత్యునా ధర్మమాచరేత్. చదువు చదివేటప్పుడు ధర్మబద్ధంగా సంపాదించేటప్పుడు ఏం ఆలోచించాలి అంటే నాకు మరణం లేదు అన్నట్లుగా ప్రయత్నించాలి. అంటే వయసు మీరినా కూడా విద్యని ఆర్జించడంలో శ్రద్ధ పెట్టాలి. కొత్త విషయాలు ఎక్కడున్నా కూడా తెలుసుకుంటూ ఉండాలి. కానీ ధర్మాన్ని ఆచరించేటప్పుడు మాత్రం త్వరగా ఈ ధర్మాన్ని మనం ఆచరించి 10 మందికి మేలు చెయ్యాలి. ఎందువల్లంటే జీవితం ఎప్పుడు పరిసమాప్తం అవుతుందో తెలియదు కాబట్టి ధర్మాన్ని ఆచరించేటప్పుడు మృత్యువు ఎప్పుడొచ్చి నన్ను పట్టుకుంటుందా అని భయపడుతూ ధర్మాన్ని ఆచరించాలి. ఇటువంటి ధర్మ విచక్షణ ధృతరాష్ట్రునికి కలగడానికి చాలా కాలం పట్టింది.
తన అందరూ కూడా యుద్ధంలో మరణించిన తరువాత పాండవుల దగ్గరే నివాసం ఉంటూ చివరకు ఎట్టకేలకు తాను ఆశ్రమవాసానికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. అదే ఆశ్రమవాసంలో ఉన్నటువంటి ముఖ్యమైన విశేషం. అది నిన్న మనం చాలా వరకు చెప్పుకున్నాం. ఏతదాశ్రమవాసాఖ్యం పర్వోక్తం మహదద్భుతం 24 పర్వైతదభిసంఖ్యయ సహస్రమేకం శ్లోకానాం 5 శ్లోకశతాని చ షడేవతు తథా శ్లోకాః సంఖ్యాతాః తత్వదర్శిన. ఎవరు ఈ ఆశ్రమవాస పర్వాన్ని చదివినప్పటికీ కూడా వాళ్ళకి జీవితంలో ఉండేటువంటి లక్ష్యం ఏమిటో అద్దంలో మన రూపాన్ని మనం చూచుకున్నట్లుగా తెలిసిపోతుంది. ఈ కౌమారము, యవ్వనము, బాల్యము, వృద్ధాప్యము ఇవన్నీ గడిచిన తర్వాత ప్రతి ఒక్కరూ అనుభవించవలసినటువంటి దశ ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఐహికమైనటువంటి విషయాల పట్ల కొంత నిరాసక్తతని ప్రయత్నపూర్వకంగా అలవాటు చేసుకోవాలి ప్రతి మానవుడు కూడా అనే విషయాన్ని మనం తప్పనిసరిగా ఈ ఆశ్రమవాస పర్వాన్ని గనక అధ్యయనం చేసినట్లయితే తెలుసుకుంటాం. ఎవరికైనా జీవితానికి కావాల్సింది ఏమిటి అంటే చక్కని మనశ్శాంతి. ఆ మనశ్శాంతి ఎప్పుడు లభిస్తుంది? మన జీవితానికి ఒక లక్ష్యం ఉంటుంది, అది పూర్తయిపోయిన తర్వాత అయినా కూడా ఈ హృదయాన్ని ఒక సమస్థితికి తెచ్చుకోవాలి. ఎగుడు దిగుడుగా ఇంకా మనం ఎందుకు ఈ జీవితాన్ని నడుపుతూ ఉన్నాము, ఇంకా మనకు ఆశ ఉంది, ఏమి సాధించాలి, ఏం చేయబోతూ ఉన్నాం అనేటువంటి తృష్ణని బలవంతంగా మనమే వెనక్కి మరుల్చుకుని అందరూ కూడా స్థిరపడిపోయారు. జీవితంలో ఏదో నేను కొంత సాధించాను, ఎవరికీ ముఖ్యంగా అపకారం చేయలేదు. అపకారం ఎప్పుడైతే చేసి జీవితాన్ని మనం పూర్తి చేసుకుంటున్నామో అప్పుడు మనం భగవంతుడికి ఇష్టమైనటువంటి వాళ్ళం కాదు. కాబట్టి జీవితంలో చరమాంకం వచ్చేటప్పటికి మనస్సుని ఒక సమస్థితికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలి. ఆ ప్రయత్నమే ధృతరాష్ట్రుడు చేసి ఆశ్రమవాసానికి వెళ్ళిన తర్వాత శరీరాన్ని శుష్కింపజేసుకుని తపస్సు చేసి తనలో ఉన్న చింతను, అసూయను, పాండవుల పట్ల ఉన్నటువంటి విముఖతను అన్నింటినీ పోగొట్టుకుని వ్యాస మహర్షి యొక్క చక్కని ఉపదేశాల ద్వారా తనని తాను ఉద్ధరించుకున్నాడు. అంత గొప్ప ఆశ్రమ పర్వం మనందరికీ కూడా ఆదర్శప్రాయమైనది. అందులో మొత్తం 1111 శ్లోకాలు ఉన్నాయి. అధ్యాయాలు 42 అధ్యాయాలు ఉన్నాయి. అతఃపరం నిబోధేదం మౌసలం పర్వదారుణం యత్ర తే పురుషం వ్యాఘ్రాః శస్త్రస్పర్శ సహాయుధి. ఈ ఆశ్రమవాస పర్వం అయిపోయిన తర్వాత శ్రీమన్మహాభారతంలో చెప్పబడినటువంటి పర్వము మౌసల పర్వము. మౌసల పర్వం అంటే పేరు విచిత్రంగా ఉంది. మౌసలం అంటే ముసలము, అంటే రోకలి, రోకలికి సంబంధించిన పర్వము అంటున్నారు. బ్రహ్మదండ వినిష్పిష్టాః సమీపే లవణాంభసః ఆపానే పానకలితాః దైవేనాభిప్రచోదితాః. అంటే గాంధారీదేవి శపించినట్లుగా, ఆవిడ శపించిందని కాదు, ఎప్పటికైనా కూడా పరమాత్మ సంకల్పం ప్రకారం అందరూ నడుచుకోవాలి. కాబట్టి ద్వారకా నగరంలో ఎన్నో చిత్ర విచిత్రమైనటువంటి దుశ్శకునాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఉన్న వారిలో కూడా యదువంశీయులు, అంధక వంశీయులు, వృష్ణివంశీయులు మొదలైన వీళ్ళందరిలో కూడా ధర్మం పట్ల ఆసక్తి తగ్గిపోయింది. అందరూ కూడా మద్యపాన ప్రియులైపోయారు. మద్యపానం సేవించటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఉచితానుచిత విచక్షణ అనేది ఉండదు. మనం ఏం మాట్లాడుతున్నామో కూడా మనకి తెలియకుండానే రకరకాలైనటువంటి అసభ్య పదాలన్నీ వస్తాయి. ఎదుటి వాళ్ళని చాలా తక్కువగా మాట్లాడటం, తద్వారా ఘర్షణలు పెరగటం, ఆరోగ్యం చెడిపోవటం, ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మద్యపానం వల్ల కలుగుతాయి. ఈ మౌసల పర్వంలో వ్యాసుల వారు ఆ విషయాన్ని మన అందరికీ కూడా తెలియజేశారు. దురలవాట్లను పెంచేటట్లుగా, తమో గుణాన్ని పెంచేటట్లుగా ఉండేటువంటి ఆహారాన్ని మనం స్వీకరించకూడదు. అక్కడ యదువంశంలో ఏం జరిగింది? ద్వారకా నగరంలో వాళ్ళందరూ మద్యపాన ప్రియులై ఇష్టం వచ్చినట్లు సంచరించడం ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడికి కొంతమంది ఋషులు వచ్చారటండి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకోవటానికి. ఎవరు వాళ్ళు అంటే కణ్వుడు, నారదుడు, విశ్వామిత్రుడు, వీళ్ళ ముగ్గురు కూడా వస్తున్నారు. వస్తూ ఉంటే
వాళ్ళని చూచి ఈ యదువంశంలో వాళ్ళు కొంతమంది అల్లరి పిల్లలు సాంబుడు అనేటువంటి వాడిని పెట్టుకుని అతడికి స్త్రీ వేషం వేసి తీసుకువెళ్ళి, అయ్యగారు ఈమె గర్భవతి, ఈమెకు మగపిల్లవాడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందో చెప్పండి అని అడిగారు. అంటే పెద్దల్ని చూస్తే పరిహాసం, తపశ్శక్తి సంపన్నుల్ని చూస్తే వెటకారం. ఎవరిలో ఏ శక్తి ఉందో ఎవరికి తెలుసు. మనం కూడా నిరంతరం ఎంతోమంది గొప్పవాళ్లను, ఆధ్యాత్మిక సంపన్నులైన వాళ్ళను దర్శిస్తూ ఉంటాం. కానీ కొంతమందికి ఏమనిపిస్తుందంటే ఇదంతా కూడా అబద్ధం అనుకుంటారు. కొందరిలో అబద్ధం ఉండొచ్చు, కానీ శక్తివంతులైన వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళతో పరిహాసాలు ఆడకూడదు. ఆ ఋషుల్ని చూచి వీళ్ళు ఇదే విధంగా పరిహాసం చేశారు. మగవాడికి ఆడవేషం వేసి మగపిల్లవాడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా అని అడిగితే వాళ్ళ కోపం వచ్చింది. కోపం వచ్చి రోకలి పుడుతుంది పొండి అని శపించారు. అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ, బలరాముడు వీళ్ళందరూ కూడా అవతారాన్ని పరిసమాప్తి చేసేటువంటి కాలం దగ్గర పడింది. మీలో మీరందరూ కూడా ఘర్షణ పడి కొట్టుకుని మరణిస్తారని కూడా వాళ్ళు చెప్పేశారు. ఇక అక్కడి నుంచి శ్రీకృష్ణ పరమాత్మకు అర్థమైంది. దుశ్శకునాలన్నీ చూస్తూ ఉన్నాడు. విధి బలీయం కదా, ఎంతవారికైనా కూడా తప్పదు. దివమాచక్రమే చక్రం వృష్ణీనాం పశ్యతాంతద. శ్రీకృష్ణ పరమాత్మ హస్తమునందు ఉండేటువంటి సుదర్శన ఆయుధం ప్రయోగించినంత మాత్రముననే శత్రువులను రాక్షసులను సంహరించి తిరిగి పరమాత్మ కరకమలాన్ని అలంకరించేటువంటి ఆ సుదర్శన చక్రం ఆ వృష్ణివంశీయులందరూ చూస్తుండగానే ఆకాశంలోకి వెళ్ళిపోయింది, పైలోకానికి వెళ్ళిపోయింది. ఇంకా సుదర్శన చక్రంతో కార్యమేమీ లేదు. చేయవలసినటువంటి దుష్ట శిక్షణంతా కూడా పరిపూర్ణమైపోయింది. ఇక్కడ ఈ ఋషుల యొక్క శాపం చేత వీళ్ళందరూ కూడా ఇంకా దారుణంగా తయారవుతూ ఉన్నారు. అజాశివానాం విరుతం అన్వకుర్వత భారత నకులేషు మూషకాహ. మేకలకేమో నక్కలు పుడుతూ ఉన్నాయి, ముంగిసలకేమో ఎలుకలు పుడుతూ ఉన్నాయి. ఇటువంటి విపరీతమైన పరిణామాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆహారం అంతా కూడా శుద్ధిగా వండి సిద్ధం చేసుకోగానే వాటిల్లో ఎక్కడి నుంచి వచ్చి పడుతున్నాయో తెలియదు. దారుణమైనటువంటి క్రిమి కీటకాలన్నీ కూడా ఆహార పదార్థాలన్నీ విస్తరించి ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయేటువంటి ఒక పెను ప్రమాదానికి సూచనగా మారిపోయింది. సరే, కృష్ణ పరమాత్మ అన్నాడు ఇది ఎలాగూ జరక్క తప్పదు కాబట్టి అందరం తీర్థయాత్రలకు వెళదామని అందరినీ కూడా బయలుదేర తీశాడు ఆయన. వసుదేవుడు తండ్రి దగ్గరకు వచ్చి చెప్పాడు, నాన్నగారు ఇదంతా కూడా ఇంకా విపరీతం జరగబోతూ ఉన్నది, నేను అన్నయ్య కూడా ఇద్దరం కూడా తపస్సుకు వెళ్ళిపోతామని ఆయనతో చెప్పి తండ్రి గారికి నమస్కారం చేసుకుని ద్వారకా నగరం నుంచి బయలుదేరి జనాన్నందరినీ కూడా తీసుకుని ప్రభాస తీర్థం అనేటువంటి చోటుకి వెళ్ళారు. వీళ్ళంతా వెళ్ళి అక్కడ సముద్ర తీరంలో కూర్చుని వాళ్ళందరూ కూడా ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కొంతమంది తింటున్నారంటే మాంసపూరితమైనటువంటి పదార్థాలు, మద్యాన్ని సేవిస్తున్నారు. అందరూ బంధువులే. ఈ మద్యాన్ని సేవించేటప్పుడు వాళ్ళల్లో వాళ్లకు వాదులాటలు మొదలైనవి. అందులో ముఖ్యంగా ఎవరున్నారంటే కృతవర్మ, సాత్యకి వీళ్ళిద్దరూ ఉన్నారు. ఈ కృతవర్మ అన్నాడు, ఏమయ్యా సాత్యకి బాగా మదించి మద్యం తాగున్నాడు కదా, నువ్వు యుద్ధరంగంలో ఒక వీరుణ్ణి చంపావు, భూరిశ్రవసుడు అనేటువంటి వాడిని చంపావు. వాడు అసలే చెయ్యి విరిగిపోయి ఉంటే, వాడు ఆయాసంలో ఉంటే వాడి తల నువ్వు నరికేశావు. ధర్మపరుడైన వాడు ఎవడైనా యుద్ధం చేస్తాడా అన్నాడు. అనంగానే సాత్యకి కోపం వచ్చింది. నువ్వేమన్నా పెద్ద గొప్పవాడివా, నువ్వు కూడా అక్రమంగానే ఉన్నావని చెప్పి ఈ కృతవర్మను కూడా తిట్టడం మొదలెట్టాడు. ఇలా ఒకళ్ళు చేసినటువంటి తప్పుల్ని మరొకళ్ళు వెతుక్కుంటూ ఒకళ్ళనొకళ్ళు దారుణంగా తిట్టుకోవటం, తినేటువంటి ఆహార పదార్థాలు అలాగే ఎంగిలి పళ్ళాలు ఇవన్నీ ఒకళ్ళ మీద ఒకళ్ళు విసురుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కృష్ణుడన్నీ గమనిస్తూనే ఉన్నాడు. కానీ కాలం అనేటువంటిది ఇలా జరగవలసి ఉన్నది కాబట్టి దీన్ని ఆపటం అనేది ఎవరి వల్ల కాదు అనుకున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మకు కూడా కొంచెం కోపం వచ్చింది. ఆయన కూడా అక్కడ చాలామందిని సంహరించేశాడు. ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి తొంగ బాగా పెరిగిపోయింది. అంటే ముసలం పుట్టింది. సాంబుడికి ఋషుల యొక్క శాపం వల్ల పుట్టినటువంటి రోకలిని వాళ్ళు ఏం చేశారంటే ఉక్కు రోకలి, దాన్ని బాగా అరగదీసినట్లుగా చేసి సముద్రంలో కలిపేస్తే అందులో నుంచి తొంగ ముట్టుకొచ్చింది. అది ఒకటి తీసుకుని శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ కూడా కొడుతూ ఉంటే ఆ తొంగ ఎలా తయారైందంటే దారుణమైనటువంటి రోకలి
ఇనుప రోకలి యొక్క బలంలాగా ఉంది ఆ తుంగ. దాంతో అందరూ కూడా కొట్టుకుంటూ ఉన్నారు, పడిపోతూ ఉన్నారు. కాసేపట్లోనే చూస్తూ ఉండగా ఆ వంశం అంతా, అందులో ఉన్న వీరులందరూ కూడా అందరూ సంహరింపబడ్డారు. ఎవరూ కూడా మిగల్లేదు. ఏరకారూపిభిర్వజ్రై నిజఘ్ను ఇతరేతరం యత్ర సర్వక్షయం కృత్వా తావుభౌ రామకేశవౌ. ఇంతకీ వాళ్ళెవరు, కొట్టుకున్న వాళ్ళు ఎవరు అంటే ఇతరేతరం అంటే పరులు కాదు, అందరూ అయిన వాళ్లే, బంధువులే కొట్టుకున్నారు. ఎందువల్ల కొట్టుకున్నారు? కాలం ఒకటి కారణమైతే వీళ్ళు సేవించినటువంటి ఆహారము, అదే రకంగా తాగినటువంటి మద్యమే దీనికి ప్రధానమైనటువంటి కారణము. ఆహారం అనేది సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటే మంచి ఆలోచనలు వస్తాయి. కారము అవన్నీ ఎక్కువగా తింటే రజోగుణం పెరుగుతుంది. పులిసిపోయినటువంటి ఆహారాలు, మత్తునిచ్చేటువంటి ఆహారాలు స్వీకరిస్తే తమో గుణం పెరుగుతుంది. వీళ్ళు ఇప్పుడు తమో గుణంలో ఉన్నారు. నాతి చక్రామతు కాలం ప్రాప్తం సర్వహరం మహత్. చివరికి శ్రీకృష్ణ పరమాత్మ, బలరాముడు వీళ్ళిద్దరూ కూడా కాలాన్ని దాటలేకపోయారు. అంటే వాళ్ళు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసినటువంటి సమయం ఆసన్నమైనది అని తెలుసుకున్నారు. బలరాముడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళంతా కూడా సంహరింపబడిన తర్వాత బలరాముడు ఎక్కడున్నాడా అని వెతుక్కుని వెడుతూ ఉంటే ఆ బలరాముని యొక్క ముఖం నుంచి ఒక దివ్యమైనటువంటి సర్పము, 1000 తలలు కలిగినటువంటి సర్పము బయటికి వెలువడి అలా సముద్రంలోకి వెళ్ళి కలిసిపోయింది. అంటే బలరాముడు అవతార పరిసమాప్తి గావించాడు. ఆ తరువాత శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఆ అరణ్యంలోనే సంచరిస్తూ ఒక చోట అలా విలాసంగా ఆయన శయనించి ఉంటే జర అనే పేరు కలిగినటువంటి ఒక వేటగాడు వేసినటువంటి బాణం వచ్చి ఆయన పాదంలో తగిలింది. యత్రార్జునో ద్వారవతీమేత్య వృష్ణి వినాకృతాం దృష్ట్వా విషాదమగమత్పరాం చార్తిం నరర్షభ. ఈ శ్రీకృష్ణ పరమాత్మ ఈ విపరీతం జరగడానికి ముందుగానే దారుకుణ్ణి పిలిచి, దారుకుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ రథసారథి, ఇక్కడ జరిగిన విపరీతాలు విశేషాలన్నీ కూడా పాండవులకి తెలియజేయమని చెప్తే ఆ దారుకుడు వెళ్ళి వాళ్ళకి తెలియజేశాడు. ఈ లోపుగా శ్రీకృష్ణ పరమాత్మ కూడా అవతార పరిసమాప్తి గావించాడు. అర్జునుడు ఎంతో బాధతో బయలుదేరి వెంటనే ఇంద్రప్రస్థం నుంచి బయలుదేరి ద్వారకా నగరానికి వచ్చేశాడు. వచ్చేసి అక్కడ మరణించినటువంటి యదువీరులందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. దదర్శ ద్వారకాం వీరహాం మృతనాథ వివస్త్రియం షోడశస్త్రీ సహస్రాణి పార్థం దృష్ట్వా విచుక్రుసు. ఆ ద్వారకా నగరం ఎలా ఉంది? శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు కళకళలాడుతూ ఉండేది, ప్రకాశవంతంగా ఉండేది. ఇప్పుడు ఎలా ఉన్నది అంటే భర్తృహీన అయినటువంటి, పతి లేనటువంటి స్త్రీ ఎంత కళావిహీనంగా ఉంటుందో అలా బోసిపోయి కనిపిస్తూ ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాట వసుదేవునకు, నేను వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడు తప్పకుండా ఇక్కడికి వస్తాడు, అర్జునునకు ఈ నగరంలో ఉన్నటువంటి స్త్రీలందరినీ సంరక్షించేటువంటి బాధ్యత ఆయనకే అప్పచెప్పు, సంపదలన్నీ కూడా అతనే చూస్తాడు ఏం చెయ్యాలనేది. ఎందువల్లంటే అర్జునుడు నేను వేరు వేరు కాదు. యోహం తమర్జునం విద్ధి యోర్జున సోహమేవతు. అర్జునుడే నేను, నేనే అర్జునుడు కాబట్టి అతను చెప్పినట్టు చెయ్యి, మారు పలకద్దని వసుదేవునికి చెప్పేశాడు. ఎప్పుడైతే అర్జునుడు ఇక్కడున్న పరివారాన్ని తీసుకుని వెళ్ళిపోతాడో వెళ్ళిన వెంటనే ఈ ద్వారకా నగరం అంతా కూడా సముద్రంలో లీనమైపోతుందని కూడా శ్రీకృష్ణ పరమాత్మ వసుదేవునకు తెలియజేశాడు. అదేవిధంగా అర్జునుడు వచ్చి ఎంతో బాధపడుతూ ఒక సభను ఏర్పాటు చేస్తే పండితులంతా కూడా వచ్చారు ద్వారకా నగరంలో. ఏం చెయ్యాలి మనం? వెంటనే బయలుదేరి ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోవాలి, స్త్రీలందరినీ కూడా సిద్ధం చెయ్యండి, మిగిలిన పరివారం అంతా కూడా సంభారాలతో సిద్ధంగా ఉండండి. ఒక 7 రోజుల్లో సముద్రం ఈ ద్వారకా నగరాన్ని ముంచివేయచ్చు. ఎన్ని రోజులు గడిచింది ఇప్పటికీ? మనం, నా ప్రయాణం ఎన్ని రోజులు జరిగింది, మళ్ళీ ఎంతలోపు వెళ్ళాలని లెక్కలు వేసుకుని సంసిద్ధంగా ఉన్నాడు. ససంస్కృత్య నరశ్రేష్టం మాతులం శౌరిమాత్మనః దదర్శ యదువీరాణం ఆపానే వైశ సమ్మహత్. ఈ యదువీరులంతా కూడా ఒకరితో ఒకరు కలహం పడి మరణించారన్న విషయాన్ని చూచి ఎంతో బాధపడ్డాడు. అదేవిధంగా వసుదేవుడు కూడా అర్జునుడు వచ్చిన మరుసటి రోజున ప్రాణత్యాగం చేశాడు, ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడు. శరీరం వాసుదేవస్య రామస్య చ మహాత్మనః
సంస్కారం లంభయామాస వృష్ణీనాంచ ప్రధానతః. వెంటనే అర్జునుడు అసలు శ్రీకృష్ణ పరమాత్మ దేహం ఎక్కడుంది, బలరాముని దేహం ఎక్కడుంది అని అన్వేషించడం ప్రారంభించాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విగత జీవమై ఉన్నటువంటి దేహాన్ని చూచి బాధపడినటువంటి వాడై శ్రీకృష్ణ పరమాత్మకు చేయవలసినటువంటి క్రియలన్నీ కూడా జరిపించాడు. అలాగే బలరామునకు కూడా జరిపించాడు. నిర్యాతేతు జనే తస్మిన్ సాగరో మకరాలయ. అలా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అర్జునుడు ఎప్పుడైతే ఇక్కడున్న పరివారాన్ని 16,000 మంది శ్రీకృష్ణుని చేత వివాహం చేసుకోబడినటువంటి 16,000 మంది స్త్రీలను అందరినీ కూడా తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఎప్పుడైతే వెళ్ళాడో వెంటనే ఆ సముద్రంలో ద్వారకా నగరం అంతా కూడా మునిగిపోయింది. శ్రీకృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇంద్రాది దేవతలంతా కూడా ఆయనకి ఎదురొచ్చారు. స్వామి, మీరు చక్కగా చేయవలసినటువంటి కార్యక్రమాన్నంతా నిర్వహించి మళ్ళీ తిరిగి వచ్చేశారు, మా అందరికీ ఆనందంగా ఉందని ఇంద్రుడు స్తోత్రం చేస్తూ ఉన్నాడు శ్రీ మహావిష్ణువును. అవతరించి ఇంద్రుడాదిగా గల దేవశత్రుకోటి నెల్ల సమయజేసి భరత కులంబు కసటు వాపి సంశుద్ధ ప్రతిష్ఠ కూర్చి అరుదెంచి తీశా. ఇంద్రుడికి శత్రువులైనటువంటి రాక్షసులందరినీ కూడా సంహరించేందుకు ప్రత్యేకంగా శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించిన ఓ మహాశ్రీ విష్ణు, నీవు మరలా తిరిగి కార్యాన్ని చక్కగా నిర్వర్తించి ఇక్కడికి చేరుకున్నావయ్యా, మాకు చాలా ఆనందంగా ఉంది. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని భగవద్గీతలో స్వామివారు ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు నేను అవతరిస్తానని చెప్పినట్లుగానే సాధువుల్ని రక్షించడానికి, దుష్టుల్ని సంహరించడానికి, ధర్మ సంస్థాపన కోసం అనేక యుగాల్లో అనేక రకములైనటువంటి అవతారములన్నీ కూడా ధరించాడు. ఆ స్వామి ఈనాడు శ్రీకృష్ణ పరమాత్మగా తాను చేయవలసినటువంటి కార్యములన్నీ కూడా నిర్వహించి మరల వైకుంఠాన్ని చేరుకున్నాడు. సవృద్ధ బాలమాదాయ ద్వారవత్యాస్తతో జనం దదర్శాపది కష్టాయాంగాండీవస్య పరాభవం. ఇక అర్జునుని యొక్క పరిస్థితి, ఈ పరివారాన్నంతా తీసుకుని అరణ్య మార్గం గుండా బయలుదేరి వెడుతున్నాడు ఈయన ఇంద్రప్రస్థానికి. దోవలో దోపిడీ దొంగలు వచ్చారు. అందరూ కూడా స్త్రీజనమే ఎక్కువ ఉన్నారు, పరాక్రమంగా విక్రమించేటువంటి పురుషులు ఎవరూ లేరు. దాంతో ఆ దొంగలందరూ అనుకున్నారు, ఓహో వీళ్ళ దగ్గర రత్నాలు బాగా ఉన్నాయి, బంగారం బాగా ఉంది, అలాగే స్త్రీలు కూడా ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మనం హరించాలి అని చెప్పి వాళ్ళు వచ్చి యుద్ధానికి దిగారు. అర్జునుడు వెంటనే ఇక్కడికి వచ్చారంటే నా గాంధీవం నుంచి వచ్చేటువంటి శరముల తాకిడికి మీరంతా సంహరింపబడతారని చెప్పి గాంధీవం తీశాడు. చిత్ర విచిత్రమైన అస్త్రాలు వేద్దాం అనుకుంటే ఒక్క అస్త్రం కూడా గుర్తే రాలేదు. మంత్రం ఏమైపోయింది నా శక్తి అంతా అనుకున్నాడు. అతి కష్టం మీద బాణాలు వేసి వాళ్ళని నివారించడానికి ప్రయత్నిస్తూ ఉంటే ఆ దొంగల దేహాలు బాగా మందంగా ఉన్నాయి, ఈ బాణాలు వాళ్ళకి తగిలి వంగిపోతున్నాయి తప్ప వాళ్ళకి ఏమీ హాని కలగట్లేదు. అతి కష్టం మీద వాళ్ళతో పోరాడుతూ కొంతమందిని రక్షించగలిగాడు, కానీ మరి కొంతమందిని ఆ దొంగలు స్త్రీలను తీసుకు వెళ్ళిపోతూ ఉన్నారు, సంపదలు తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమీ చేయలేక ఎక్కుపెట్టే గాంధీవాన్ని ఎక్కుపెట్టడం మానేసి అర్జునుడు ఏం చేశాడంటే దాని కొమ్ముతో అందరినీ కర్రతో కొట్టినట్టుగా కొట్టడం మొదలెట్టాడు. ఇది అర్జునుడికి సంబంధించినటువంటి దుస్థితి అలా తయారైంది. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి చేశాడో అర్జునుడికి కూడా తెలుస్తూ ఉన్నది, నాయనా నీ వచ్చినటువంటి లక్ష్యం పరిపూర్ణం అయిపోయిందనే విషయం. ఎంతటి వారికైనా కూడా దైవం అనుకూలించనప్పుడు, సమయం దాటిపోయినప్పుడు ఇంత చేశాం అంత చేశాం అనుకున్నా కూడా చివరికి వారిలో ఉన్నటువంటి శక్తియుక్తులన్నీ కూడా నశించి నిజమైనటువంటి తత్వం బోధపడుతుంది. చింతయామాస శస్త్రాణి నచ సస్మార తాన్యపి. ఎంత ఆలోచించినా ఆగ్నేయాస్త్రం గుర్తురాదు, వారుణాస్త్రం గుర్తురాదు, బ్రహ్మాస్త్రం గుర్తురాదు, ఎవరి మీద ప్రయోగించాలన్నా ఏమీ గుర్తు రావట్లేదు. చాలా బాధపడ్డాడు. సర్వేషాంచైవ దివ్యానాం అస్త్రాణామ ప్రసన్నతాం నాశం వృష్ణి కలత్రాణాం ప్రభావాణాం అనిత్యతాం. ఏమిటి ఇలా జరిగిపోయింది నా పరిస్థితి? ఎన్ని దిగ్విజయ యాత్రలు చేశాను, ఎంతమందిని జయించాను యుద్ధంలో, నాలాంటి వాడికి ఇలా జరిగిపోయింది ఏమిటి అని శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన పరివారాన్ని తాను కాపాడలేకపోతున్నందుకు గాను ఎంతో దుఃఖపడుతూ ఉన్నాడు అర్జునుడు.
దృష్ట్వా నిర్వేదమాపన్నో వ్యాసవాక్య ప్రచోదిత ధర్మరాజం సమాసాద్య సన్యాసం సమరోచయత్. ఎలాగోల్లా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాడు. శ్రీకృష్ణ పరమాత్మ ఎప్పుడైతే అవతారాన్ని పరిసమాప్తి గావించాడో ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి రుక్మిణి, జాంబవతి మొదలుగా కలిగిన కొంతమంది స్త్రీలందరూ కూడా అగ్నిప్రవేశం చేశారు. సత్యభామ తపస్సు చేసుకోవడానికి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. అర్జునుడు మాత్రం వ్యాసాశ్రమానికి చేరుకుని వ్యాసునికి నమస్కారం చేసి, శ్రీకృష్ణ పరమాత్మ నన్ను విడిచి వెళ్ళాడంటే నేను నమ్మలేకపోతూ ఉన్నాను, నా శక్తి అంతా ఏమైపోయింది. శ్రీకృష్ణుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళడం అంటే శోషణం సాగరస్యేవ పర్వతస్యేవ చాలనం నభసః పతనం చైవ శైత్యమగ్నే స్తథైవచ. సాగరం ఇంకిపోయినట్లుగా ఉంది, ఎండిపోయినట్టుగా ఉంది. సాగరం ఇంకిపోతే ఎలా ఉంటుందో కృష్ణుడు నా దగ్గర లేకపోతే నాకు అలా ఉంది. పర్వతం అంతా కదిలితే ఎలా ఉంటుందో అంత భయంకరంగా ఉంది. ఆకాశం నేల మీద పడిపోయినట్టుంది. వేడిగా ఉండేటువంటి అగ్ని నీరులాగా చల్లగా అయిపోయినట్టు అనిపిస్తూ ఉన్నది నాకు. ఇది వరకు నాలో ఎంత శక్తి ఉండేదో నా అస్త్రాలన్నీ నేను మర్చిపోయాను, ఏమిటయ్యా ఇది అని వ్యాస మహర్షిని ప్రార్థన చేస్తే, వినా జనార్దనం వీరం నాహం జీవితముత్సహే. శ్రీకృష్ణ పరమాత్మ లేకుండా నేను ఒక్క క్షణం కూడా జీవించలేను అంటే వ్యాస మహర్షి అప్పుడు తెలియజేశారు, నాయనా మీరిద్దరూ కూడా నరనారాయణ స్వరూపులు, శ్రీ విష్ణువు యొక్క అంశతో వచ్చినటువంటి వారు. మీరు వచ్చినటువంటి కార్యం అంతా కూడా దిగ్విజయంగా పరిసమాప్తి చెందింది, ఇంకా దుఃఖించడం ఎందుకయ్యా. అవనీ భారము బాపితా హరికి తోడై భీమ సాహాయ గౌరవ దుర్దాంత పరాక్రమంబున కృతార్థత్వంబునంజేసి అస్త్ర వితానంబును నిన్ను వాసిచనియన్ దైవ ప్రకారజ్ఞ నీదు వరిష్ఠాచరణంబునన్ సురలు సంతోషించిరి అప్పోరులన్. శ్రీకృష్ణ పరమాత్మ దుష్ట సంహారం కోసం అవతరిస్తే ఆయనకి సహాయంగా నిలిచి నీ వంతు కృషి నీవు చేసి దేవతలు సంకల్పించినటువంటి కార్యాన్ని సఫలం చేశావని దేవతలంతా కూడా నిన్ను మెచ్చుకుంటూ ఉన్నారు. ఎన్నో రకములైనటువంటి దివ్యమైన అస్త్రములన్నీ కూడా నీవు ప్రయోగించావు యుద్ధరంగంలో, ఎంతోమందిని సంహరించావు. వాటి అవసరం తీరిపోయింది కాబట్టి ఇంకా అస్త్రములన్నీ కూడా వెళ్ళిపోయినాయి, ఇంకా అవేవి కూడా నీ దరికి రావు. ఎందువల్లంటే నీవు జన్మించినటువంటి లక్ష్యం అనేటువంటిది పరిపూర్ణమైపోయింది అని అతనిలో ఉన్నటువంటి దుఃఖాన్ని పోగొడుతూ ఉన్నాడు. కృత్వా భారావతరణం పృథివ్యాః పృథులోచనః మోక్షయిత్వా తనుం ప్రాప్తః కృష్ణః స్వస్థానముత్తమం. ముఖ్యమైన విషయం తెలుసుకో అర్జున, శ్రీకృష్ణుడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే తప్ప వేరొకరు కాదు. భూభారాన్ని తగ్గించటం కోసం ఆయన భూమిపై అవతరించి తాను చేయవలసిన కార్యాన్ని నిర్వర్తించి కాలాన్ని అనుసరించినటువంటి వాడై తాను వెళ్ళవలసినటువంటి స్థానానికి వెళ్ళిపోయాడు. దీని గురించి నీవు ఏమాత్రము దుఃఖించవలదు అని వ్యాస మహర్షి తెలియజేశారు. ఇత్యేతన్మౌసలం పర్వ షోడశం పరికీర్తితం అధ్యాయాష్టౌ సమాఖ్యాతాః శ్లోకానాంచ శతత్రయం శ్లోకానాం వింశతిశ్చైవ సంఖ్యాతాః తత్వదర్శిన మహాప్రస్థానికం తస్మాత్ ఊర్ధ్వం సప్తదశం స్మృతం. ఈ మౌసల పర్వం అనేటువంటి దాంట్లో 8 అధ్యాయాలు ఉన్నాయి, 320 శ్లోకాలు ఉన్నాయి. ఈ మౌసల పర్వం తర్వాత మహాభారతంలో చెప్పబడినటువంటి పర్వము మహాప్రస్థానం అనేటువంటి పర్వం. శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తి తర్వాత పాండవులు కూడా తమ తమ నిర్ణయాలన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. మనం కూడా ఇంకా ఇన్నాళ్ళు కూడా రాజ్యపాలన చేశాం, ఇంకా వీటి మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని, ఇష్టాన్ని, ఆశను అన్నింటినీ కూడా విడిచిపెట్టవలసినటువంటి సమయం వచ్చింది అని చెప్పి పరీక్షిన్ మహారాజుకి అభిషేకం చేసి పరీక్షిత్తునకు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉన్నారు. యత్ర రాజ్యం పరిత్యజ్య పాండవాః పురుషర్షభాః ద్రౌపద్యా సహితా దేవ్యా మహాప్రస్థానమాశ్రితాః. ద్రౌపదీదేవితో కూడి 5 పాండవులు కూడా రాజ్యం నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ప్రజలందరికీ కూడా తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ప్రజలందరూ కూడా ఆమోదించలేదు, మీరందరూ వెళ్ళిపోతే మేము జీవించలేమన్నారు. కానీ ధర్మరాజు కాలం గురించి తెలిసినటువంటి వాడు కాబట్టి ఇప్పుడు చేయదగినది ఇదే అని సుభద్రని పిలిచి
నీ కుమారుడైనటువంటి అభిమన్యుని కుమారునకు మేము అభిషేకం చేస్తూ ఉన్నాము. నీవు ఏ విధమైనటువంటి వికారములు లేకుండా జాగ్రత్తగా సంరక్షించవలసింది అని చెప్పి వాళ్ళు బయలుదేరి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆభరణాలన్నీ కూడా తీసివేశారు, నార వస్త్రములు ధరించారు. పాండవులు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అదే మహాప్రస్థాన పర్వం. అలా వెళ్ళిపోతూ ఉంటే అర్జునుడు మాత్రం ఒకటి వదలలేకపోయాడు. ఏమిటది అంటే గాంధీవము, అక్షయ తూణీరాలు. అవి మాత్రం పట్టుకునే ఉన్నాడు. ఇంకా వాటితో ఏదో పనుందని ఆయన మనసులో ఒక భ్రాంతి కొంచెం ఉన్నట్టుంది. అయం వః ఫాల్గుణో భ్రాత గాంధీవం పరమాయుధం పరిత్యజ్య వనే యాతు అనేనార్థోస్తి కశ్చన. అప్పుడు వాళ్ళు అలా వెడుతూ ఉంటే ఎర్రగా ఉండేటువంటి నీరు కలిగిన సముద్రం దగ్గరికి చేరుకున్నారటండి పాండవులు. చేరుకోగానే అక్కడ ఒక దివ్యమైనటువంటి ఒక పురుషుడు అవతరించాడు. అగ్ని తేజస్సుతో ప్రకాశిస్తున్నాడు. అతడు ఎవరో కాదు, అగ్నిదేవుడే. ఆయన వచ్చన్నాడు, ఏమయ్యా అర్జున, ఇంకా నీకు ఈ గాంధీవం మీద కోరిక పోలేదా? అందరినీ సంహరించావు కదా, ఇంకా గాంధీవం ఎక్కడికి చేరాలో అక్కడికి చేరాలి. ఈ గాంధీవాన్ని ఇచ్చింది ఎవరు అంటే వరుణదేవుడు. ఆ వరుణదేవుడు ఇచ్చినటువంటి ఆ గాంధీవమే నీ దగ్గరికి చేరింది. ఇప్పుడు దాంతో పని అయిపోయింది కాబట్టి ఆ గాంధీవాన్ని విడిచిపెట్టు అంటే సోదరులు కూడా నచ్చజెప్పారు. నాయనా, ఇది నీకు అలంకారప్రాయం తప్ప దీనివల్ల ఇంకా ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. ఇప్పుడే మనం బయలుదేరి వెళ్ళిపోతున్నాం కదా. ఇంకా ఇందులో కూడా విచిత్రం చూడండి. అది అంటే ఈ కాలంలో మనం ఈ రకంగా అన్నింటినీ వదిలిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోవటం అనేది జరగని పని. కానీ మానసికంగా ఈ వృత్తాంతాలు చదివినప్పుడు మనకు ఒక దివ్యమైనటువంటి ఆలోచన కలగాలి. ఏమిటది అంటే ఎప్పటికైనా కూడా ఎంత పరాక్రమవంతులైనా, శక్తివంతులైనా, ఐశ్వర్యవంతులైనా, అన్నీ ఉన్నవారైనా కూడా పరమాత్మను చేరుకోవటానికి మార్గం ఏమిటనే ఆలోచన చేసి ఈ దేహం ఉన్నప్పుడే మమకారాలన్నింటినీ కూడా మనకు మనమే విడిచిపెట్టి ఆ సంకల్పంతో భగవద్ధ్యానం చెయ్యాలి. ఎందువల్లంటే వీరు వెళ్ళినట్టుగా అరణ్యాలకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ వృత్తాంతంలో మనం అర్థం చేసుకోవలసినటువంటి సన్నివేశం అది. చివరకు సోదరులంతా కూడా నచ్చజెప్పి మొత్తానికి అర్జునుడికి తెలియజేస్తే అర్జునుడు ఆ గాంధీవాన్ని, అక్షయ తూణీరాల్ని కూడా అక్కడ ఉన్నటువంటి నీళ్లల్లో పడవేశాడు. అంటే వరుణునకు సమర్పించినట్లుగా అయిపోయింది. ఆ రకంగా పాండవులందరూ కూడా తాము ఎందుకైతే అవతరించారో ఆ ధర్మాలన్నీ కూడా ఎంతో చక్కగా నిర్వర్తించి పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సంకల్పానికి అనుగుణంగా వ్యవహరించి ధర్మాన్ని నిలబెట్టి ప్రజలందరి అనుమతితో ఇంకా ఈ జీవితం చాలు, మనం పరమాత్మను చెందాలి అనేటువంటి కోరికతో పంచపాండవులు, ద్రౌపది ఆరుగురు కూడా మహాప్రస్థానానికి బయలుదేరి వెళ్ళిపోయారు. ఈ రకంగా మహాప్రస్థాన పర్వం దాకా ఈనాడు మనం విశేషాలన్నీ కూడా యథాశక్తి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకాలన్నింటినీ కూడా ఆచార్యుల వారు పారాయణ చేయిస్తారు. భక్తి శ్రద్ధలతో పారాయణం చేసి పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ద్వితీయోऽధ్యాయః ఏతదాశ్రమవాసాఖ్యం పర్వోక్తం మహదద్భుతం ద్విచత్వారింశదధ్యాయాః పర్వైతదభిసంఖ్యయా సహస్రమేకం శ్లోకానాం పంచశ్లోకశతాని చ షడేవ చ తథా శ్లోకాః సంఖ్యాతాస్తత్వదర్శినా అతః పరన్నిబోధేదం మౌసలం పర్వదారుణం యత్ర తే పురుషవ్యాఘ్రాః
శస్త్రస్పర్శసహాయుధి శస్త్రస్పర్శసహాయుధి బ్రహ్మదండ వినిష్పిష్టాః బ్రహ్మదండ వినిష్పిష్టాః సమీపే లవణాంభసః సమీపే లవణాంభసః ఆపానే పానకలితాః ఆపానే పానకలితాః దైవేనాభిప్రచోదితాః దైవేనాభిప్రచోదితాః ఏరకారూపిభిర్వర్ణైః ఏరకారూపిభిర్వర్ణైః నిజఘ్నురితరేతరం నిజఘ్నురితరేతరం యత్ర సర్వక్షయం కృత్వా యత్ర సర్వక్షయం కృత్వా తావుభౌ రామకేశవౌ తావుభౌ రామకేశవౌ నాతి చక్రామ దుఃఖాలం నాతి చక్రామ దుఃఖాలం ప్రాప్తం సర్వహరం మహత్ పాపం సర్వహరం మహతే యత్రార్జునోద్వారవతీం యత్రార్జునోద్వారవతి ఏత్యవృష్ణివినాకృతాం ఏత్య వృష్ణి వినాకృతాం దృష్ట్వా విషాదమగమత్ దృష్ట్వా విషాద భగవతే పరాంచార్తిన్నరర్షభః పరాంచార్తిన్నరర్షభః న సంస్కృత్య నరశ్రేష్టం ససంస్కృత్య నరశ్రేష్టం మాతులం శౌరిమాత్మనః మాతులం శౌరిమాత్మనః దదర్శయదు వీరాణాం దదర్శయదు వీరాణాం ఆపానే వైషసం మహత్ ఆపానే వైషసం మహత్ శరీరం వాసుదేవస్య శరీరం వాసుదేవస్య రామస్య చ మహాత్మనః రామస్య చ మహాత్మనః సంస్కారం లంభయామాస సంస్కారం లంభయామాస వృష్ణీనాం చ ప్రధానతః వృష్ణీనాం చ ప్రధానతః సవృద్ధ బాలమాదాయ సవృద్ధబాలమాదాయ ద్వారవత్యాస్తతో జనం ద్వారవత్యాస్తతో జనం దదర్శాపది కష్టాయాం దదర్శాపది కష్టాయ గాండీవస్య పరాభవం గాంధీవస్య పరాభవం సర్వేషాం చైవ దివ్యానాం సర్వేషాం చైవ దివ్యానాం అస్త్రాణామప్రసన్నతాం అస్త్రాణామప్రసన్నతాం నాశం వృష్ణికలత్రాణాం నాశం వృష్ణికలత్రాణాం ప్రభావాణామనిత్యతాం ప్రభావానామనిత్యతాం దృష్ట్వా నిర్వేదమాపన్నో దృష్ట్వా నిర్వేదమాపన్నో వ్యాసవాక్య ప్రచోదితః వ్యాసవాక్య ప్రచోదితః ధర్మరాజం సమాసాద్య ధర్మరాజం సమాసాద్య సన్యాసం సమరోచయత్ సన్యాసం సమరోచయత్ ఇత్యేతన్మౌసలం పర్వ ఇత్యేతన్మౌసలం పర్వ షోడశం పరికీర్తితం షోడశం పరికీర్తితం అధ్యాయాష్టౌ సమాఖ్యాతాః అధ్యాయాష్టౌ సమాఖ్యాతాః శ్లోకానాం చ శతత్రయం శ్లోకానాం చ శతత్రయం శ్లోకానాం వింశతిశ్చైవ శ్లోకానాం వింశతిశ్చైవ సంఖ్యాతాస్తత్వదర్శినా సంఖ్యాతాస్తత్వదర్శినా మహాప్రస్థానికం తస్మాత్ మహాప్రస్థానికం తస్మాత్ ఊర్ధ్వం సప్తదశం స్మృతం ఊర్ధ్వం సప్తదశం స్మృతం యత్ర రాజ్యం పరిత్యజ్య యత్ర రాజ్యం పరిత్యజ్య పాండవాః పురుషర్షభాః పాండవాః పురుషర్షభాః ద్రౌపద్యా సహితా దేవ్యా ద్రౌపద్యా సహితా దేవ్యా మహాప్రస్థానమాస్థితాః మహాప్రస్థానమాస్థితాః యత్ర తేऽగ్నిం దదృశిరే యత్ర తేऽగ్నిం దదృశిరే లౌహిత్యం ప్రాప్య సాగరం లౌహిత్యం ప్రాప్య సాగరం యత్రాగ్నినా చోదితశ్చ యత్రాగ్నినా చోదితశ్చ పార్థస్తస్మై మహాత్మనే పార్థస్తస్మై మహాత్మనే
పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ఆచార్యుల వారు విదుర నీతి అనేటువంటి చక్కని అంశాన్ని మనందరికీ వివరిస్తారు. శ్రద్ధాసక్తులతో ఆకర్ణిద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశాయ నమః. ఆచార్యుల వారు ఈనాడు అనేకమైనటువంటి విషయాలని భారతంలో అంతర్గతమైన వాటిని ప్రస్తావన చేస్తూ చాలా చక్కటి సందేశాన్ని మనకు అందించారు. ఇందులో పెద్దవారిని అవమానిస్తే ఎంతటి వారైనా కూడా ఎలాంటి పతనాన్ని అనుభవిస్తారనే దాన్ని చక్కగా చెప్పారు. అదేవిధంగా దైవం ఎంత బలంగా ఉంటుంది అనేది చెప్పారు. కృష్ణుడంతటి వాడికి సుదర్శనం పైకి వెళ్ళిపోతే అరణ్యంలో ఒంటరిగా మరణించాల్సినటువంటి పరిస్థితి ఒకటి వచ్చింది. అంటే భూమి మీద మనుష్యుడిగా జన్మిస్తే భగవంతుడికి కూడా కష్టం తప్పదు అని సందేశం. ఇక అలాంటప్పుడు మనం కూడా కష్టాన్ని అనుభవించాల్సిందే. భగవంతుణ్ణి కష్టం పోగొట్టు అని కోరుకునేవాడు అధముడు, కష్టాన్ని అనుభవించే శక్తినివ్వు అని కోరుకునేవాడు చాలా గొప్పవాడు. దైవం యొక్క బలం అలాంటిది అన్నారు. కష్టాలు ఎవరికైనా తప్పవు, కానీ ఓర్చుకోవడంలో మన గొప్పతనం అనేది ఉంటుంది. అందుకే ముసలం పుట్టి కులం మొత్తాన్ని క్షయం చేసిందని ముందు చెప్పారు కదా మౌసల పర్వంలో. ఎంత దారుణం అది! మహాత్ముల్ని ఎంత పరిహాసంగా పరాభవించారు. కృష్ణుడే నమస్కరించేటువంటి ఋషులని వీళ్ళిలా పరాభవించడం ఎంతటి తప్పు. అందుకే చాణక్యుల వారు సుభాషితంలో ఒక మాట అంటారు. ఒక యువకుడు ఒక ముసలావిడిని వెక్కిరిస్తూ ఉంటాడట. అధః పశ్యసి కింబాలే పతితంతవ కిం భువి అంటాడు. అంటే ఆ ముసలావిడ పాపం తల వంచుకొని గూనిలాగా మొత్తం వంగిపోయి కర్ర పట్టుకొని నడుస్తుందట. నడుస్తుంటే వెనకాల నుంచి వచ్చి, అమ్మాయి ఏదో కింద పడిపోయిందని వెతుకుతున్నావే ఏమిటి అని వెక్కిరిస్తాడు. అంటే ఇంకా యవ్వనంలో ఉన్న పడుచుదానా అన్న అర్థం వచ్చేలాగా వెక్కిరిస్తాడు. అనగానే పెద్దావిడ చెప్తుంది, అక్కడే తెలుస్తుంది పెద్దవాళ్ళతో పరిహాసం ఆడకూడదని. రే రే మూఢ నజానాసి గతం తారుణ్యమౌక్తికం అంటుంది. అది కదా గొప్ప మాట. ఒరే మూర్ఖుడా, ఇంకా నీకు విషయం అర్థం కాలేదురా. నా యవ్వనం అనే మణి ఎక్కడో కింద పడిపోయింది, దానికోసం వెతుక్కుంటున్నాను, నువ్వు కూడా సహాయం చేస్తావా అంటుంది. ఆ మాటలో ఎంత అర్థం ఉంది అంటే రేపొద్దున నీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందిరా, రేపు నువ్వు కూడా నాలాగే వెతుక్కోవాలని అర్థం. అందుకే తెలివిలో కావచ్చు, అనుభవంలో కావచ్చు, పెద్దవాళ్ళని గౌరవించేవాడు ఎప్పుడు కూడా రక్షింపబడతాడను అనేటువంటి సందేశం మనకి ఈనాటి కథలో గోచరిస్తోంది. అలాగే దైవయోగం ఉన్నవాడు ఎక్కడికి తప్పించుకోలేడు. బాగుపడాలంటే బాగుపడతాడు, నాశం అవ్వాలంటే నాశం అయ్యే తీరుతాడు. కల్వాటో దివసేశ్వరస్య కిరణై దివసేశ్వరస్య కిరణై సంతాపితే మస్తకే అంటాడు. బట్టతలవాడు బాగా ఎండదాటికి తట్టుకోలేక తాటి చెట్టు కిందకి వెళ్ళాట. వెళ్ళగానే పండురాలి తల మీద పడి మరణించాడని చెప్తారు. అంటే దైవయోగం బాగోలేదు అని అర్థం. దైవయోగం బాగోనప్పుడు అన్నీ వ్యతిరేకంగా ఉంటూ ఉంటాయి అని చెప్పడం ఈనాటి కథాప్రవచనంలో ముఖ్యమైనటువంటి సారాలుగా గోచరిస్తున్నాయి. ఇక ఈనాడు విదుర నీతిని గురించి కనుక ప్రస్తావన చేసుకుంటే, మనం కొన్ని రోజులుగా అనేకమైనటువంటి అంశాలని ప్రస్తావన చేసుకుంటూ కొన్నిటిని చెప్పుకున్నాం. ఏక ఏవ పరో మూర్ఖ అని, ఏక ఏవ మహాన్ మూర్ఖ, ఒకడున్నాడయ్యా బలవంతుడు, పరమ మూర్ఖుడు, వీడు ఎవడు చెప్పినా వినడు అని దుర్యోధనుడి గురించి కూడా అనేక విధాలుగా మనకి అక్కడక్కడ కొన్ని సుభాషితాలు వచ్చాయి. వాడిని ఉద్దేశిస్తూ విదురుడు చెప్పినటువంటి మాటలు. ఇంకో మాట చెప్తున్నాడు, ద్వే కర్మణి నరః కుర్వన్ అస్మిన్ లోకే విరోచతే అబ్రువన్ పరుషం కించిత్ అసతో నచ్చడం తథా అన్నాడు. ఈ కాలంలో ఇవి కుదురుతాయో కుదరవో తెలియదు, కానీ 2 పనులు చెయ్యనివాడు చాలా మంచిగా ఉంటాడయ్యా అన్నాడు. పౌరుషంగా మాట్లాడనివాడు అంటే మంచిగా మాట్లాడేవాడు, చెడ్డవాడిని పూజ చెయ్యనివాడు అసతో నచ్చడం తథా, చెడ్డవాడిని పూజ చేయనివాడు కూడా ఆనందంగా ఉంటాడయ్యా అన్నాడు. పౌరుషంగా మాట్లాడకుండా కొంత ప్రయత్నం చేస్తే ఉండొచ్చు, కానీ చెడ్డవాడిని సేవించకుండా ఉండడం ఈనాడు కొంత కష్టమైనటువంటి పనిగానే మనం భావన చేస్తాం. అయితే మనసుంటే మార్గం ఉండకపోదు అనేదే ముఖ్యమైనటువంటి సారం. వివేకానంద ఒక మాట అంటాడు, అందరూ మంచిగా ఉండడం కష్టం, మంచిగా ఉండడం కష్టం అని అంటున్నారు తప్ప మంచిని ఇష్టపడే వాళ్ళు ఎవరూ లేరయ్యా, అందువల్లే చిక్కంతా కూడా వస్తుంది అంటాడు. అంటే మనకు ఒకటి పొందాలి అని ఉన్నప్పుడు ఎన్ని కష్టాలైనా భరిస్తూ దాన్ని పొందుతాం. అటువంటి గుణం ఎప్పుడు వస్తుంది? దాని మీద శ్రద్ధ ఇష్టం ఉన్నప్పుడు కలుగుతాయి. అలా సన్మార్గం పైన మనం ఇష్టాన్ని పెంపొందించుకోవాలి అని చెప్పారు పెద్దవాళ్ళు. కర్ణుడు నిజానికి చాలా మంచివాడు. వాస్తవానికి భారత గాథలో పరిశీలన చేస్తే కృష్ణకర్ణ సంభాషణలో ఎన్ని చెప్తాడో కర్ణుడు. నాకు తెలుసయ్యా, నువ్వుండగా పాండవులే గెలుస్తారు, ధర్మరాజే రాజ్యం చేయాలని నేను కోరుకుంటున్నాను, ఇది నా కోరిక కూడా, దుర్యోధనుడు రాజ్యం చేయడం నా కోరిక కాదు
అయినప్పటికీ నేను ఒకానొక కారణం చేత ముందుగానే దుర్యోధనుడికి కట్టుబడ్డాను కాబట్టి నా ప్రాణం దుర్యోధనుడిది అని ముందు చెప్పేస్తాడు కర్ణుడు. అంత మహానుభావుడికి నిజానికి కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. పాండవుల్ని క్షమించమని వేడుకుంటున్నానని చెప్పు కూడా అంటాడు. ఎప్పుడు? నేను చచ్చిపోయిన తర్వాత చెప్పు అంటాడు. ఈ రహస్యం మన మధ్యనే ఉండనివ్వు, నేను చచ్చిపోయిన తర్వాత పాండవులకి నా క్షమాపణ చెప్పు అని వేడుకుంటాడు కర్ణుడు. అంత గొప్పవాడు కర్ణుడు. అయితే కృష్ణుడు ఒక మాట అంటాడు, అవినీతే నీకు నీతిగా కనిపిస్తోందంటే కర్ణ, ఈ క్షత్రియులకి నాశనం మూడిందయ్యా అంటాడు. కర్ణుడు అంటాడు, అన్నీ తెలిసి కూడా నన్నెందుకయ్యా ఇంకా లోభ పెడతామని దండం పెట్టుకుంటాడు, కృష్ణుడిని కౌగిలించుకుంటాడు. అక్కడికి గాథ అలా సాగుతూ ఉంటుంది. అయితే చెప్పడం ఏమిటి అంటే, మంచివాడు చెడ్డవాడిని ఆశ్రయిస్తే చివరికి ప్రయోజనం ఏముంది? చెడ్డవాడిని సేవ చేయడం వల్ల మంచివాడు కూడా నాశనం పొందాడు కదా. కనుక చెడు సాంగత్యం ఎప్పుడు కూడా కూడదు అని విదురుల వారు నీతిని చెప్పారు. పౌరుషంగా మాట్లాడకూడదు, ప్రియంగా మాట్లాడాలి, చెడ్డవాడిని సేవించకూడదు అని ఒక సుభాషితానికి అర్థాన్ని చెప్పారు. తర్వాత ఇంకొక సుభాషితం, త్రయ ఏవా ధనారాజన్ భార్యాదాసస్తథా సుతః యత్తే సమధిగచ్చంతి యస్యతే తస్య తద్ధనం అన్నాడు. ఈ మాట విదురుడు ధృతరాష్ట్రుడికి హితవు పలుకుతున్నట్టుగా చెప్తున్న మాట. సందర్భం ఏమిటి అంటే, దుర్యోధనుడు పాండవుల రాజ్యం మొత్తం తీసేసుకోవాలనుకుంటాడు. అందుకు ధృతరాష్ట్రుడు కూడా వత్తాసు పలుకుతున్నట్టుగా ఉంటాడు. అప్పుడు విదురుడు ఈ మాటలు చెప్తూ ఉంటాడు, నువ్వు అంటున్నావు కదా దుర్యోధనుడు నా మాట వినట్లేదు అంటున్నావు కదా, నీకో ధర్మం చెప్తాను విను. యజమాని బ్రతికి ఉండగా భార్య, దాసుడు, కొడుకు ఈ ముగ్గురు సంపాదించింది యజమానినే పొందుతుందయ్యా. అంటే యజమానికే వాటిపైన అధికారం ఉంటుంది. లేదు, యజమాని ధనం యజమానికే చెందుతుంది. కనుక ఇప్పుడు నీకున్నటువంటి డబ్బు, సంపద ఇవన్నీ కూడా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చెయ్యొచ్చు. దుర్యోధనుడు చెప్పినట్టు నువ్వు చెయ్యక్కర్లేదయ్యా. నా మాట విని పాండవుల భాగం వాళ్ళకి ఇవ్వవయ్యా అని చెప్పి బుద్ధి చెప్తాడు. అయితే ధృతరాష్ట్రుడు ఎప్పటిలాగే ఒక మాట అంటాడు, నువ్వు చెప్పేదంతా నాకు అర్థమవుతోంది, కానీ దుర్యోధనుడిని చూసిన వెంటనే నేను మొత్తం మర్చిపోతానయ్యా వ్యామోహంతో, మళ్ళీ దుర్యోధనుడు చెప్పినట్లే జరగని అని నా మనసు కనిపిస్తూ ఉంటుంది అన్నాడు. ఈ మాట మూల భారతంలో ఇలాగే ఉంది. ఆ తర్వాత ఇంకొక నీతిని చెప్పాడు, హరణంచ పరస్వానాం పరదారాభిమర్శనం సుహృదశ్చ పరిత్యాగ త్రయోదోషా క్షయావహ. పరుల సొమ్ము పైన ఆకాంక్ష కలగడం, పరస్త్రీ పైన వ్యామోహం కలగడం, స్నేహితుణ్ణి త్యాగం చేయడం, ఈ మూడు కూడా జీవితంలో కోలుకోలేనటువంటి గొప్ప దోషాలయ్యా అన్నాడు. దుర్యోధనుడికి పరుల సొమ్ము పైన ఎలాగో ఆకాంక్ష ఉండనే ఉంది. పరదారాభిమర్శనం, ఈయన జీవితంలో ఇది ఎక్కువగా కనబడదు కానీ పరస్త్రీ వ్యామోహం. అయినప్పటికీ కూడా సభలో తొడ చూపించి మరీ ద్రౌపదిని అవమానం చేశాడు. ఇది మహా క్షమించరాని నేరం కదా. సుహృదశ్చ పరిత్యాగ, నిజమైన సుహృత్ అంటే కర్ణుడు అనుకుంటాం కదా, ఒక రకంగా నిజమైన దుర్యోధనుడికి గొప్ప స్నేహితుడు ఎవడు అంటే ధర్మరాజు. దుర్యోధనుడు చచ్చిపోయే సమయం వచ్చినప్పుడు కూడా దుర్యోధనుడిని కాపాడి జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు. అలాంటి ధర్మరాజుని డబ్బు కోసం, రాజ్యం కోసం త్యాగం చేసి నీ కొడుకు చాలా తప్పు చేస్తున్నాడయ్యా, ఈ మూడు దోషాలు ఏ మనిషి చేయదగినవి కావు అనేటువంటి విషయాన్ని విదురుల వారు ధృతరాష్ట్రుడికి చెప్పినట్టుగా వ్యాసుల వారు మనందరికీ కూడా ఉపదేశం చేశారు. ఈ విధంగా ఇలా విదుర నీతిలో అనేకమైనటువంటి అంశాలు నీతికి సంబంధించినవి వస్తూ ఉంటాయి. నీతి అంటే ఈ జీవితంలో ఇహంలో ఎలా ఉండాలనే విషయాలు కూడా చాలా ప్రస్తావన చేస్తారు. అనేకమైనవి ఉన్నప్పటికీ కూడా మనం మరుసటి నాడు మిగిలినటువంటి విషయాల్ని ఈ ప్రహేళికా భాగంలో చెప్పుకుందాం. ఈనాటికి ఈ భాగానికి ముగింపు పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు చక్కగా మనకు అన్ని విషయాలు వివరించారు. ఇప్పుడు గోవిందనామాలు ఆడియో ద్వారా శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నంద
నందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద ధృత పరిపాలక గోవింద దీన పోషక గోవింద ధర్మ స్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత విదే గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద
కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమలవాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోవింద హరి గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోపదముఖులవాడ నాథరక్షక గోవింద 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 భక్తి శ్రద్ధలతో గోవిందనామాలు శ్రవణం చేశాం, గానం చేశాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాదులు ఆచార్యుల వారిని అనుసరించి పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.